నమస్తే అండి. శరత్ చౌదరి గారు, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం భద్రత విషయంలో చర్చలు అనేక రకాలుగా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే కూడా అటు చాలా మంది రియాక్ట్ అవుతారు. ఆయన గురించి ఆయన పైన అటెన్షన్ అందరికీ ఉంటుంది. అయితే భద్రత దగ్గర వచ్చేసి ఒక మామూలుగా కానిస్టేబుల్ ఎస్ఐ కాకుండా ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పేసి ఆయనకు దగ్గరగా రావడము ఏంటి? అసలు భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం? అంటే పట్టించుకోవట్లేదా ఏంటి? ఇలాంటి ఒక అంశాలు తెరపైకి వస్తున్నాయి, డొల్లా అంటూ కూడా అంటున్నారు. ఏంటి, ఏమంటారు? సునీత గారు, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికీ శుభోదయం అండి. సో ఇప్పుడు చెన్నపరెడ్డి గారు చెప్పినట్లుగా ఆ, ఇదేదో డైవర్షన్ పాలిటిక్స్ అనో లేక ఆ, దీన్ని ఏమంటారు, కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఆ, డ్యూటీలు పోలీసులు సరిగ్గా చేయట్లేదనని ఏదో కొంచెం అబాండాలు వేసే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. వాస్తవంగా అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి అని అనేది అందరూ తెలుసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు ఇతను బలివాడ సూర్యప్రకాశ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ రోజు అతను విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి. అతను 20వ తారీఖున మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి పర్యటనకి సందర్భంగా కనీసం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళలేదు అతను. ఉమ్, ఆ సూర్యప్రకాష్ అనే అతను పవన్ కళ్యాణ్ దగ్గర దరిదాపుల్లో కూడా ఎక్కడా లేరు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ, దుగ్గేరు అనే వాగు దాటిన తర్వాత వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి మొత్తం అక్కడ పరిశీలన అంతా జరుపుకున్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అప్పటికే ఇక్కడ పోలీసులు అనే వాళ్ళు అందరినీ ఆపేశారు. ఇతను ఆ ఇదివరకు నుంచి ఏంటంటే 2024 వాళ్ళ ఊర్లో కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల బంధువర్గాలందరికీ కూడా నేను ఐపీఎస్ చదువుతున్నాను అని చెప్పేసి హైదరాబాద్ రావడం, ఇక్కడ ఒక హాస్టల్లో ఉండటము, ఇక్కడ ఒక డూప్లికేట్ గా ఒక 2 జతలు పోలీస్ యూనిఫామ్ కుట్టించుకోవటము, ఇవన్నీ ఎందుకు చేశాడు అని అనేది కూడా ఆల్రెడీ విచారణలో తేలిన విషయం. నిన్న మన శనివారం రోజునే క్లియర్ గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వచ్చింది. ఎందుకు అనంటే ఇతను గత చరిత్ర కనుక తీసుకుంటే సూర్యప్రకాష్ ది 2003 నుంచి 2005 వరకు తను పంజాబ్ రెజిమెంట్ లో ఆర్మీలో పనిచేయడానికి సిపాయిగా వెళ్ళాడండి. ఆ ఉద్యోగంలో ఇంకా తను చేయలేక అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కి వీటికి తను వచ్చేసాడు. వచ్చిన తర్వాత నుంచి తను వాళ్ళ ఊర్లోనే కొంతమందిని బెదిరిస్తూ లేక అక్కడ చుట్టుపక్కల ఉన్న వారికి అతనుకున్న సర్టిఫికేట్ ఒకటి ఉంది. ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకొని అక్కడ వాళ్ళని బలవంతంగా కొన్ని డబ్బులు వసూలు చేసుకోవడం అవి ఇవి చేసుకుంటూ ఉండేవాడు. అలాంటిది వారి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన 2005లో ఒక భూమి కొనుగోలు చేయడం కోసం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారండి. ఉమ్, సో ఆయన దురదృష్టవశాత్తు 2020 కరోనాకి సంబంధించి ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆ భూమి పత్రాలు బయటపడిన తర్వాత ఇతను ఆ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలి అని చెప్పేసి ఈ పోలీస్ అవతారం ఎత్తారు. అందులో భాగంగా ట్రైనింగ్ కి వెళ్ళాను అని చెప్పేసి అక్కడ ఉన్న ఫోటోలు అవి వాట్సాప్ లో పెట్టుకొని ఆ తర్వాత అక్కడ ఉన్న భూమి రైతుల దగ్గర నుంచి 90 సెంట్లు ఆల్రెడీ రాపించుకోవడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని తెలుసుకొని ఆ రోజు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి సిఆర్పిఎఫ్ వాళ్ళతో కావచ్చు, పోలీసులతో కావచ్చు కొన్ని ఫోటోలు దిగడం జరిగింది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి దరిదాపుల్లో కూడా తను వెళ్ళలేదు. ఎక్కడ సెక్యూరిటీ బ్రీచ్ అనేది ఆ రోజు జరగలేదు. ఆపిన దగ్గర పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తిను కొంతమందితోటి ఫోటోలు దిగిన తర్వాత తిన వేష భావన అండ్ తిను ప్రవర్తన డౌట్ వచ్చిన కొంతమంది వ్యక్తులు నిజమేనా ఇతను నిజంగా పోలీసా అని ఎంక్వైరీ చేసిన వెంటనే ఇతను పోలీస్ కాదు అని తెలుసుకోవడం జరిగింది. ఆ ఫొటోస్ ని బేస్ చేసుకొని ఆ 9 ఎకరాల్లో 90 సెంట్లు ఆల్రెడీ రాపించుకున్నాడు కాబట్టి మిగిలినది కూడా రాపించుకోవాలి భయభ్రాంతులు చేసి అననే ఒక కుట్రపూరితంతో తను పోలీస్ అవతారం ఎత్తారు. ఉమ్, అది ఆ విషయం ఓకే. తెలిసిన వెంటనే హోంమంత్రి అనిత గారు కావచ్చు అందరూ రియాక్ట్ అయ్యారు. ఉమ్, ఇటువంటి ఎక్కడా కూడా మనకి పునరావృతం కాకుండా ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ కనీసం బయట కూడా కనిపించుకోకుండా మొత్తం జాగ్రత్తలు తీసుకోండి, స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి అని చెప్పారు. ఆల్రెడీ బిఎన్ఎస్ చట్టం ప్రకారం తన మీద ఎఫ్ఐఆర్ గానీ అన్ని నమోదవటం కూడా జరిగింది. కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. రైట్ అండి. ఎస్, నెక్స్ట్ జెంట్స్ మా వర్షన్ కూడా ఈ వినే ముందు తెలుగుదేశం సభ్యులు ఫాలో అవ్వలేదు. ఎస్ అండి, నెక్స్ట్ శిరీష గారి వర్షన్ కూడా